సమరం మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం లిప్స్టిక్తో జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో ప్రతి మహిళ అందంగా కనపడడానికి, తన ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచుకోవడానికి అధరాలకు లిప్స్టిక్ను అందిస్తున్నారు. ఇలా అధరాలకు లిప్స్టిక్ను జోడించడం వల్ల అధరాలు అందంగా ఉండడమే కాకుండా మొత్తం ముఖం కూడా అందంగా తయారై వారిలో ఆత్మస్థైర్యాన్ని అలాగే నూతనత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే లిప్స్టిక్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ లిప్స్టిక్తో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసిందే. ఎందుకంటే మనం వేసుకున్న లిప్స్టిక్ అంతా కూడా పోతుందని అనుకుంటాం. కానీ మనం పెదాలకు వేసుకున్న లిప్స్టిక్లో సగానికి పైగా మన కడుపులోకి వెళ్ళిపోతుందంట. ఇలా జీవితకాలంలో ఒక మహిళ 1.8 కిలోల లిప్స్టిక్ను తినేస్తున్నారట. అదే కనుక లిప్ బామ్ని వాడినట్లయితే 1 సంవత్సరానికి గాను 4 ట్యూబుల లిప్ బామ్ మన కడుపులోకి వెళ్ళిపోతుందన్నమాట. అందుకే లిప్స్టిక్ వేసుకున్న తర్వాత భోజనం చేయటానికి ముందు కానీ లేదా ఏమైనా తింటున్నప్పుడు కానీ ముందుగా లిప్స్టిక్ను తుడిచేసుకొని ఆహారాన్ని సేవించడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. అలాగే లిప్స్టిక్లో ఉండే కొన్ని హానికర ద్రవాలు, రసాయనాలు మన కడుపులోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. లిప్స్టిక్లోని కొన్ని హానికర లోహాలు రక్తంలో కలిసిపోయి తద్వారా రక్తంలో లోహాల స్థాయిలు పెరుగుతున్నాయట. ఇది కూడా అనేక రకాలైన ఆరోగ్య ఇబ్బందుల్ని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే అమ్మాయిలు లిప్స్టిక్తో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. మరి ఈరోజు మనం లిప్స్టిక్తో జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.